Samskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. టైంలో ఒకసారి పెద్ద పెద్ద స్టార్స్ కూడా అప్పట్లో ఆయన స్టేజ్ మీద షేర్ చేసుకుని ఈక్వల్ స్టేచర్ వాళ్ళు ఈయన్ని పొగడడం ఇలాంటివన్నీ చూశారు. చాలా ప్రౌడెస్ట్ మూమెంట్ అయ్యి అంటే ఎందుకంటే ఈయన ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు పక్క నుంచి పొగడడం అనేది అది చాలా ఇన్స్పైరింగ్ మూమెంట్. ఆ టైంలో మీరు ఏమన్నా అక్కడ దగ్గరలో ఉన్నారండి స్టేజ్ మీద? Yes. నేను మనసంతా నువ్వే 175th అవును అవును డే ఫంక్షన్ అయింది. చాలా బాగా గ్రాండ్ గా అయిందండి ఆ ఫంక్షన్. అక్కడ అసలు అందరూ తను అలా పొగుడుతుంటే జస్ట్ మెస్మరైజ్డ్ అన్నమాట. అసలు నాకైతే అమ్మకి నాకు నాన్నకి అసలు వి యూస్ టు రెస్పెక్ట్ హిమ్ చాలా. బికాస్ మేము ఎప్పుడు కల్లో కూడా కనలేదు అంత పెద్ద నటుడు అవుతాడని. నాకైతే ఇట్ వాస్ అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. చిన్నప్పుడు ఏదో నేను యాక్టర్ అవుతాను, నేను పెద్ద హీరో అవుతాను అని అన్నవాడు అంత డెడికేషన్ తో అసలు ఎట్లా సాధించాడు మెట్టు 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 ఎక్కుకుంటూ. భలే ఫామ్ చేసుకున్నాడు తన పాత్ ని, ఎంత కష్టపడి ఫామ్ చేసుకున్నాడు. సో ఐ యూస్ టు రెస్పెక్ట్ హిమ్ అ లాట్. తమ్ముడు కన్నా అసలు ఒక రెస్పెక్ట్ ఎక్కువ నాకు తన మీద. మీరు జనరల్లీ ఉదయ్ కిరణ్ గారిని గురించి చెప్తూ ఎవరికైనా ఒక ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఆయన నుంచి, ఆయన లైఫ్ నుంచి మీరు నేర్చుకున్న లెసన్స్ కావచ్చు, తెలుసుకున్న లెసన్స్ కావచ్చు. డెడికేషన్ అండ్ పర్సివరెన్స్. అండ్ ఏదన్నా సాధించవచ్చు. ఇంపాసిబుల్ లోనే ఐ యామ్ పాసిబుల్ ఇఫ్ యు సీ ద స్పెల్లింగ్. దానికి రైట్ రాయల్ ఎగ్జాంపుల్. ఎక్కడ మేము అసలు కలకలేదు ఇట్లా అవుతుందని. తన తినే డైట్, తన చాలా ఇష్టం చాక్లెట్లు ఇష్టం. ఇక్కడ నుంచి మస్కట్ లో ఉంటాం మేము, ఒమాన్ లో. ఇక్కడ చాక్లెట్స్ చాలా ఫేమస్ అప్పట్లో. ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి మనకి ఇండియాలో. నేను వెళ్ళినప్పుడంతా తీసుకెళ్లేదాన్ని. చాక్లెట్స్ చాలా ఇష్టం. సో అన్ని ఒకటొకటి కట్ చేసుకుని అవి తినకుండా. మీగడ ఎంత ఇష్టం చిన్నప్పుడు. ఆ మీగడ ఆలూ ఫ్రై చాలా ఇష్టము, వేపుడులు అంటే చాలా ఇష్టం. అన్ని పక్కన పెట్టేసి తనకి ఇష్టాలు ఏమేమి ఇష్టమో అన్ని పక్కన పెట్టి డెడికేటెడ్ గా బాడీని చూసుకుంటూ కెరియర్ మీద ఎంత శ్రద్ధ పెట్టి ఒక మెట్టు 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 ఫామ్ చేసుకుని ఎంత పైకి ఎదిగాడు. ఒక బీయింగ్ అ వెరీ కామన్ నార్మల్ బాయ్ నెక్స్ట్ డోర్ ఒక అబ్బాయి. అలాంటి అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడు. నాకు అక్కడ నేను అసలు మా ఫిల్మ్ అసోసియేషన్కి వెళ్ళినప్పుడు అందరి ఫోటోల్లో తమ్ముడు ఫోటో కనిపించేటప్పటికి అసలు ఏం చెప్పాలి దాని గురించి. పెద్ద 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 ఆర్టిస్ట్ల పక్కన తమ్ముడు ఫోటోని చూసేటప్పటికి ఇన్ఎక్స్ప్లికబుల్ అండి అసలు. సో అంటే ఏం చెప్పాలంటే అదే ఒక డెడికేషన్, హార్డ్ వర్క్ తో యూ క్యాన్ అచీవ్ అన్నమాట ఏదన్నా, విత్ అ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. దట్స్ వన్ థింగ్. సో అంటే ఇప్పుడు బేసికల్లీ 2006 తర్వాత యు ఆర్ ద ఓన్లీ పర్సన్, అంటే ఏమన్నా షేర్ చేసుకోవాలంటే మీరే మెయిన్, బికాజ్ మదర్ కూడా మీరే అయ్యారు అప్పటికి. సో బట్ ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చింది అంటే అన్ని షేర్ చేసుకోకూడదు అనే ఆలోచన ఉంటది. నా పెయిన్, నా డిప్రెషన్ నేను చెప్పకూడదు, నా అక్కకి ఎందుకు తీసుకెళ్ళడం, నేనే భరిస్తా అనే ఒక యాటిట్యూడ్ కూడా వచ్చేస్తుంది ఆ ఏజ్ వచ్చేసరికి. బేసికల్లీ మీకు అన్ని ఆ సైడ్ చూపించేవారండి, లేదా ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడేవారా? ఎప్పుడన్నా పెయిన్ కానీ ఏదైనా డిప్రెషన్ ఉన్నా అలాంటివి షేర్ చేసుకోవడం? కానీ ఎప్పుడు షేర్ చేయలేదు. దట్స్ వాట్, ఎప్పుడు చెప్పలేదు. ఆ రోజు కూడా లైక్ జనవరి 5వ తారీఖు పొద్దున కూడా మాట్లాడాను నేను. 10 నిమిషాల వరకు మాట్లాడాను. ఎప్పుడు కూడా ఆ రోజు పొద్దున మాట్లాడిన కాల్ కూడా పాజిటివ్ గానే ఉన్నాడంటే ఆలోచించండి. ఇంకా ఎప్పుడు కూడా నేను ఐల్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్. నేను ఏమైనా బాధపడుతున్నా ఏం కాదక్క, దిస్ ఇస్ జస్ట్ అ స్మాల్ పీరియడ్, ఏం పట్టించుకోవద్దు. నేను ఎక్కువ మీడియాని ఫాలో అయ్యేదాన్ని. ఉదయ్ ఇట్లా ఏంట్రా ఇట్లా ఇట్లా ఏదో చదివాను నీ మీద అని. అక్క నువ్వు అవన్నీ ఊరికే చదవద్దు, ఇంటర్వ్యూలు అవన్నీ చదవద్దు, జనాలు మాట్లాడేది ఏం చదవద్దు. ఎవ్రీథింగ్ విల్ గో వెల్, ఎవ్రీథింగ్ విల్
వెళ్ళని అని చెప్పేవాడు. ఎప్పుడు హీ నెవర్ షేర్డ్ ఎనీథింగ్. నేనే చెప్పేదాన్ని, నేనే తనకి ఎప్పుడు చెప్పేదాన్ని, ఐఎమ్ దేర్ మా, ఐఎమ్ రెడీ హియర్, నేను ఎప్పుడన్నా అక్కడికి వచ్చేసి నీ దగ్గర ఉండడానికి రెడీ. పెళ్ళైన తర్వాత కూడా చెప్పేదాన్ని, పిల్లల కంటే కనుక నేను వచ్చి చూసుకుంటాను, మీరిద్దరు బిజీ కదా, తను బిజీ, సో మీరిద్దరు బిజీ కాబట్టి నేను వచ్చి చూసుకుంటాను అని. అలా యూస్ టు కీప్ హిమ్ కంఫర్టబుల్. ఎప్పుడన్నా నన్ను ఏమైనా లోగా చూసినా కూడా నన్ను ఇంకా చెప్పేవాడు, ఏం కాదక్క, ఐల్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్, ఐల్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అనే చెప్పేవాడు. హీ వాస్ వెరీ పాజిటివ్, నన్ను కూల్ గా ఉంచేవాడు అని అనిపించింది తర్వాత. యా నేను కొంచెం నాకు కూడా డేస్ అన్ని గుర్తెచ్చుకుంటుంటే అయ్యో, చాలా పెయిన్ఫుల్ గా, చాలా తర్వాత సుశాంత్ సింగ్ రాజ్పూత్ గారు ఇలాంటివి జరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరు మళ్ళీ ఉదయ్ యా కిరణ్ గారు గుర్తొచ్చారు. ఏంటి ఇలా అబ్సల్యూట్లీ. ఎదిగే మీకు కూడా అనిపించింది ఆ టైంలో అలాగా? చాలా చాలా బాధపడ్డాం ఆ సుశాంత్ అయినప్పుడు కూడా, ఎందుకంటే వీళ్ళిద్దరిలో చాలా సిమిలారిటీస్ కనిపించింది. ఆ హార్డ్ వర్క్, ఆ డెడికేషన్ వీళ్ళిద్దరిలో ఈక్వల్ గా అనిపించింది. తను కూడా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏం లేకుండా వచ్చిన అబ్బాయి సుశాంత్ కూడా. ఆ న్యాచురల్ యాక్టింగ్ కానీ, ఆ చార్మింగ్ ఫేస్ కానీ, చాలా ఫెమిలియారిటీస్ ఉన్నాయి వీళ్ళిద్దరిలో. వి రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఈవెన్ ఆఫ్టర్ దట్. కొన్నాళ్ళు ఇట్ టుక్ us some time మళ్ళీ కొంచెం నార్మల్ గా అవ్వడానికి అప్పుడు కూడా. సో మ్యామ్, మీ ఇంట్లో అంటే మీ బ్రదర్ ఇంకొక ఎవరో వ్యక్తి కొంచెం సూసైడ్ చేసుకున్నారని చెప్పి విన్నాం. ఈవెన్ అది అవునండి. అంటే దాని తర్వాత అయినా ఉదయ్ గారు చాలా నేర్చుకుని ఉంటారు లెసన్. బికాజ్ మీ అందరూ ఎంత బాధపడ్డారు ఆ టైంలో, ఎంత ఫేస్ చేస్తున్నారు, గుర్తొచ్చినప్పుడల్లా ఎలా బాధపడతారు. బట్ Yes, అంత yes. అంత తెలుసుకున్న ఆయన కూడా అంతవరకు డ్రైవ్ చేసిందంటే, అంటే మీరు ఎప్పుడన్నా అనుకున్నారా, నాతో షేర్ చేసుకుని ఉండాల్సింది, అట్లీస్ట్ నాతో ఒక్కసారి షేర్ చేసుకున్నా మారిపోయేదేమో మైండ్ మేబీ? అబ్సల్యూట్లీ నాకు అట్లా అనిపించింది. నేను ఎప్పుడు చెప్పేదాన్ని, ఉదయ్ నేను రెడీగా ఉన్నాను, ఐఎమ్ రెడీ, మా ఒక్క కాల్ ఎప్పుడైనా నేను అక్కడ వచ్చి ఉండమంటే వచ్చేస్తాను. అప్పటికి ఇంకా ఐ వాజ్ నాట్ సీరియస్లీ వర్కింగ్ కూడా. సో ఏదో అప్పుడప్పుడు పార్ట్ టైం జాబ్స్ అట్లా చేసేదాన్ని. ఎప్పుడు చెప్పేదాన్ని, నేను వచ్చి అక్కడ హాయిగా ఉంటాను రా, నీ దగ్గర ఉంటాను అని. సో ఎప్పుడు అనిపించేది, ఏ ప్రాబ్లం నాకు కూడా తెలియలేదు, ఇంకా ఇంతవరకు నాకు కూడా ఒక క్లారిటీ రావట్లేదు. ఏమైంది ఆ రోజు పొద్దున మాట్లాడాను, 10 నిమిషాలు మాట్లాడాను. ఆ రోజు ఆదివారము, కొంచెం ఫ్రీగా ఉన్నాడు. ఎప్పుడు నేను ఫోన్ చేసినా బిజీగా ఉన్నాను అక్క, షూటింగ్ అవుతుందో ఏదో, ఎక్కడికో వెళ్ళాలి, ఎవరినో కలవాలి అని ఎక్కువ మాట్లాడు. ఆ రోజు అనగా నేను ఫోన్ చేసినప్పుడు బాగా మాట్లాడాడు, నేను పెట్టేంత వరకు మాట్లాడాడు. మాకు ఇక్కడ ఆదివారం వర్కింగ్ డే, సో నేను బయలుదేరాలమ్మా, ఇంకా తర్వాత ఫోన్ చేస్తానని చెప్పాను. అంత బాగా మాట్లాడాడు ఆ రోజు పొద్దున కూడా. ఏమి అసలు ఏ కాస్త ఐడియా ఉన్నా మధ్యాహ్నానికి నేను అక్కడ ఉండిపోయేదాన్ని, అలా ఉండేది నాకు. బట్ ఎప్పుడు ఏ డౌట్ క్రియేట్ చేయలేదు నాకు. సో అందరినీ ఓకే, ఓకే. కంఫర్టబుల్ గా పెట్టేవాడు, దట్స్ ద థింగ్. అందరినీ హ్యాపీగా పెట్టేవాడు ఆ స్మైల్ తో, ఆ చార్మింగ్ ఫేస్ తో. చాలా మెచ్యూరిటీ అది. అంటే మన బాధలు వేరే వాళ్ళకి చెప్పకూడదు, అందరినీ నమ్మించి, అవసరం అయితే మీరు డిప్రెషన్ లో ఉన్నా తీసేవాడేమో మేబీ, మీరు డిప్రెషన్ లో ఉన్నా మోటివేట్ చేస్తాడేమో ఆ టైంలో. హీ వాంట్స్ ఎప్పుడు ఆ స్మైల్ ఉండాలి, ఎప్పుడు ఆ స్మైల్ ఉండాలి. ఏమన్నా కొంచెం నేను ఫోన్ లో కొంచెం లోగా మాట్లాడినా, టైర్డ్ గా ఉండి లోగా మాట్లాడినా, ఏమైంది, ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదమ్మా కొంచెం టైర్డ్ గా ఉందంతే అని చెప్పేదాన్ని అట్లా. సో ఎప్పుడు చార్మింగ్ గా, ఐ మీన్ యాక్టివ్ గా ఉండాలి తనకి, ఒక నవ్వుతూ యాక్టివ్ గా ఉండాలి. బట్ చాలా మంది లైఫ్ టైమ్ లో అచీవ్ చేయలేని చాలా విషయాలు ఆయన అచీవ్ చేశారు. ఆయన అనుకున్నది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అనుకున్నామో అది అచీవ్ చేశారంటేనే ఒక సూపర్ సాధించారు. ఎగ్జాంపుల్. అదే సూపర్. సో పాజిటివ్ సైడ్ అదే వెళ్దాం. మిమ్మల్ని నేను అంతే. బాధపడదలుచుకోలేదండి. పాజిటివ్ సైడ్ వెళ్దాం. ఒకవేళ మనసంతా నువ్వే సినిమాలో ఆయన ఎవ్రీ ఇయర్ వెళ్తా ఉంటారు కదా గుడి దగ్గరికి. సో ఇప్పుడు కూడా ఎవ్రీ బర్త్డే మా అక్క నా గురించి ఏమనుకుంటుందో చూద్దాం అని చెప్పి వచ్చి చూసి వెళ్తూ ఉన్నారనుకోండి, మీరు ఏదో ఒకటి చెప్పాలి కదా, విషెస్ ఎలా చెప్తారు? ఒకవేళ నెక్స్ట్ టైం నుంచి మీకు ఈ థాట్ వస్తుంది కాబట్టి, ఎవ్రీ బర్త్డేకి ఉదయ్ వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు. అర్థమైందా మీకు? మనసంతా నువ్వే సినిమాలో I didn't get you. ఏంటది? మనసంతా నువ్వే సినిమాలో ఆయన ఎవ్రీ ఇయర్లీ ఒకసారి హనుమంతుడి దగ్గరికి వెళ్ళి Correct. పెట్టేసి వెళ్తా ఉంటారు, గుర్తుంది కదా? Correct.
సో కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్ కూడా ఇప్పుడు కూడా ఆయన బర్త్డే కి మా అక్క ఎలా అనుకుంటుంది నాకు, బికాస్ మీరే ఆయనకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇప్పటికి. సో వచ్చి ఏమనుకుంటుంది మా అక్క నా గురించి ఏమైనా చూస్తుందా, ఏమనుకుంటుంది అని చెప్పి వచ్చి చూసి వెళ్తున్నారు అనుకోండి సరదాగా. మీరు మీరు మరి ఇప్పుడు నుంచి థాట్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు విష్ చేస్తూ ఉండాలి. ఆయన చూస్తూ ఉంటారు బర్త్డే రోజు వచ్చి. ఎలా విష్ చేస్తారు? అబ్సల్యూట్లీ అఫ్ కోర్స్ గుడి కంపల్సరీ మాకు. సో గుడికి వెళ్తాము. ఇవాళ ఈవినింగ్ కూడా బాబా గుడికి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాము. ఇక్కడ ఒక బాబా గుడి ఉంది ఒకళ్ళ ఇంట్లో. సో వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాము. కేక్ కట్ చేస్తామండి మేము ఎవ్రీ ఇయర్ హ్యాపీ బర్త్డే అని. బికాస్ మనిషి మన దగ్గరే ఉన్నాడు. వి బిలీవ్ దట్ హీస్ అరౌండ్, మనతోనే ఉన్నాడనే మా బిలీఫ్. మీరు నమ్మరు, 2 రోజుల క్రితం మా అమ్మాయికి కల్లో వచ్చాడు. సో కల్లోకి వచ్చి ఏమా ఏమని వచ్చారు మేడం? ఏమన్నారు కల్లో వచ్చి మా అమ్మాయి చాలా ఇద్దరు బాగా మిస్ అవుతారు. బాబు పాప ఇద్దరు బాగా మిస్ అవుతారు. కల్లోకి వచ్చి మా అమ్మాయికి 2 వీలర్ చాలా ఇష్టం. తను ఉన్నప్పుడు కూడా మా అమ్మాయి వెనకాల కూర్చొని డ్రైవ్కి వెళ్దాం మా అమ్మ అంటే తీసుకెళ్లేవాడు. సో 2 days బ్యాక్ వచ్చి నేను వచ్చాను, లేచి డ్రైవ్కి వెళ్దామని వచ్చి తన్ని డ్రైవ్ తీసుకెళ్లాడంట. అదే ఇవాళ పొద్దున్న చెప్తుంది నాకు, అమ్మ నాకు 2 days బ్యాక్ కల్లో వచ్చాడు అని. పాపం తను నిన్న రాత్రి అంతా పడుకోలేదంట, తను వీడియోలు చూస్తూ కూర్చుందంట. సో మార్నింగ్ పొద్దున్నే నాకు మెసేజ్ పెట్టింది, అమ్మ 2 days బ్యాక్ కూడా మామ వచ్చాడు. నేను అందరికీ చెప్తాను, మన దగ్గరే ఉన్నాడు, మనం హ్యాపీగా ఉందామా. అమ్మ ఇప్పుడు మామ హ్యాపీగా ఉన్నాడమ్మా అని పొద్దున్న చెప్తే, ఎలా అమ్మా ఇంత పాజిటివ్ గా ఉంటావు నువ్వు అని అడుగుతుంది నన్ను. లేదమ్మా, హీఈస్ ఇన్ ద సేఫెస్ట్ హ్యాండ్, చాలా హ్యాపీగా ఉన్నాడు మామ ఇప్పుడు అని పిల్లలకి అదే చెప్తాను. సో మనం సెలబ్రేట్ చేద్దాం, మామ బర్త్డే విల్ సెలబ్రేట్. కేక్ కట్ చేస్తాం ఎవ్రీ ఇయర్. మేము ఫ్యామిలీ కేక్ కట్ చేస్తాము. పిల్లలు దూరంగా ఉన్న వీడియో కాల్ మీద చేరి కేక్ కట్ చేస్తాం అన్నమాట. వి సెలబ్రేట్ ఇన్ దట్ వే. నార్మల్ గా ఏదో ఒక చారిటబుల్ కాజ్ కి మనీ పే చేస్తాము ఉదయ్ పేరు మీద. అలా దట్స్ హౌ వి సెలబ్రేట్ హిస్ బర్త్డే. సూపర్. సో ఒకవేళ రీబర్త్ కాన్సెప్ట్ కనుక మీరు నమ్మితే ఉదయ్ కిరణ్ గారు నెక్స్ట్ ఎలా పుడతారని అనుకుంటున్నారు? బికాస్ ఆయన ఏమి నార్మల్ నాలాంటి వేరే వాళ్ళంటి హ్యూమన్ బీయింగ్ కాదు. ఆయన ఒక అచీవర్. ఆయన ఒక చాలా ఈవెన్ దో మీరు ఇప్పుడు చెప్పిన కొంతమంది హీరోస్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా కూడా వాళ్ళ మాటలకి అప్పట్లో ఉదయ్ కిరణ్ గారి మాటలకి అసలు పొంతన లేదు. అంటే ఆయన ఎక్కడ కూడా షోకేస్ చేయలేదు, షో ఆఫ్ చేయలేదు. ఆయన మాటలు కూడా చాలా గ్రౌండ్ టు ఎర్త్ ఉండేది. ఆయన స్టార్ అయిపోయినా కూడా ఎక్కడ ఎవరు ఇప్పుడు కూడా చెప్పలేరు ఉదయ్ కిరణ్ గారికి గర్వం అనే ఒక మాట ఎవరు అనలేరు. సో రీబర్త్ కాన్సెప్ట్ ఉంటే ఎలా పడతారని అనుకుంటున్నారు మీరు? మళ్ళీ రీబర్త్ లో కూడా మళ్ళీ యాక్టరే అవుతాడేమో అండి. తను మళ్ళీ కూడా ఏదో ఇప్పుడు న్యూ అప్కమింగ్ యాక్టర్స్ లో ఎక్కడో ఉంటాడేమో, చూద్దాం. మళ్ళీ పుట్టినా కూడా. సో హీ విల్ నాట్ గివ్ అప్, హీ విల్ అగైన్ కమ్ అండ్ అగైన్ అచీవ్. మళ్ళీ ఏదో అప్కమింగ్ స్టార్స్ లో ఉదయ్ ఉంటాడు డెఫినెట్లీ.